రాష్ట్ర ప్రభుత్వం స్కూలు విద్యార్థుల కోసం మధ్యాహ్న భోజన పథకం అదేవిధంగా సంక్షేమ హాస్టల్లో ప్రవేశపెడుతున్న బియ్యం నాసిరకంగా ఉంటున్నాయి, ఇది తినడానికి పనికిరావని చెప్పేసి కూడా ఉంటున్నారు. ఇప్పుడు చూస్తున్నాము ఈ బియ్యమే ఇప్పుడు ప్రవేశపెడుతున్నారు. అదేవిధంగా మధ్యాహ్న పథకం కింద స్కూల్లో కూడా భోజనం దీంతో వండుతున్నారు. ఈ బియ్యం నాసిరకంగా ఉంటున్నాయి, దీనికి మంచి బియ్యం పెట్టాలి, లేని పక్షంలో విద్యార్థి చేసే ఆధ్వర్యంలో మేము ఉద్యమం చేస్తాము అని చెప్పేసి అంటున్నారు. అసలు చెప్పండి, ఈ బియ్యం మీద ఒక ఉద్యమం అని చెప్పి చేస్తున్నారు, అసలు ఏంటి సమస్య? ఆ బియ్యం పెట్టడం వల్ల కారణం? ఈరోజు జగనన్న ముఖ్యమంత్రి కాకముందు పాదయాత్ర చేస్తున్నప్పుడు సంక్షేమ హాస్టల్లో నేను అధికారం రాగానే సన్నబియ్యం ఏర్పాటు చేస్తానని జగనన్న హామీ ఇచ్చాడు. ఇప్పటికీ జగనన్న హామీ ఇచ్చి 4.5 సంవత్సరం అయింది. ఎందుకంటే ఈరోజు పక్క రాష్ట్రం తెలంగాణలో సంక్షేమ హాస్టల్లో సన్నబియ్యం పెడుతున్నారు, కేరళ, తమిళనాడు, కర్ణాటక ఇతర రాష్ట్రాల్లో కూడా సన్నబియ్యం పెడుతున్నారు. కాబట్టి మా ప్రాంతంలో ఉన్న విద్యార్థులు చదువుకుంటా కడుపులో నొప్పి వచ్చి ఈ కోటా బియ్యం తినటం వల్ల అరక్క చాలామంది హాస్పిటల్ పాలవుతున్నారు. మీరు ఇచ్చిన హామీ మన జగనన్న ఇచ్చిన హామీని నెరవేర్చాలని కోరుకుంటూ విద్యార్థి చేసే ఆధ్వర్యంలో అన్ని సంక్షేమ హాస్టల్ తిరిగాం. ఎక్కడా కూడా జగనన్న మెను అమలు కావట్లా. ఎందుకంటే జగనన్న మెను అమలు కావాలంటే 100 రూపాయలు కావాలి, 100 రూపాయలు లేవు. మరి వాళ్ళు ఇస్తుంది ఎంత? 50 రూపాయలు, 3 పూటలకి 50 రూపాయలు ఇస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మేము భారతీ మేడం గారికి ఒక మనవి చేస్తూ, భారతీ మేడం గారు, మేము సంక్షేమ హాస్టల్లో ఇన్ని లక్షల మంది విద్యార్థులు ఉన్నాం, మరి జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చారు కాబట్టి మీరు వెంటనే ఈ యొక్క బియ్యం జగనన్నకి పార్సిల్ చేస్తున్నాం. విద్యార్థుల తరపున ఈ యొక్క సంక్షేమ హాస్టల్ బియ్యం పార్సిల్ చేసి జగనన్నకు పంపిస్తాం. జగనన్న పిల్లలు ఒకసారి తింటే అర్థమైద్ది. ఎందుకంటే ఓట్లతో మేము వేస్తున్నాం, ఓట్లేసి గెలిపించిన పాలకులు మరి సంక్షేమ హాస్టల్ కానీ ప్రజలకు కానీ బాగా చూసుకోవాలి. ఈరోజు మీ పిల్లలు ఏం తింటున్నారు? ఈరోజు మీ పిల్లలు బంగారు కంచాల్లో తింటున్నారు. మీకు ఓట్లేసి గెలిపించిన మా పిల్లలు కోటా బియ్యం, పురుగుల అన్నం తిని అల్లాడుతున్నారు. మేము ఒకటే అడుగుతున్నాం, మీరు ఇచ్చిన హామీయే కదా సంక్షేమ హాస్టల్లో సన్న బియ్యం జగనన్న, దాన్ని అమలు చేయండి. దాన్ని అమలు చేసి మీరు ఖచ్చితంగా అమలు చేస్తే మా ప్రాంతంలో ఉన్న విద్యార్థులు బాగుంటారని ఒక ఆలోచనతోనే ఈ యొక్క కార్యక్రమం పెట్టాం. అదే కాదు, మన పవన్ కళ్యాణ్ గారు కూడా ఒకరోజు నిద్ర చేయాలి. ఈరోజు రాజకీయాల్లోకి వచ్చేటప్పుడు మీరు మరి సంక్షేమ హాస్టల్ ఎందుకు నిద్ర చేయాలా? మిమ్మల్ని చూసి జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నారు అంటున్నారు కదా. మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి మీరు మొన్న వాళ్ళకి ఇచ్చినప్పుడు చెక్కులు ఇచ్చారు, వెంటనే పోయి పవన్ కళ్యాణ్ కూడా చెక్కులు ఇచ్చారు బాధ్యతలకి. మరి అలాంటప్పుడు ఈరోజు సంక్షేమ హాస్టల్లో మీరు నూతనంగా రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఒకరోజు నిద్ర చేయాలి. మీరు సంక్షేమ హాస్టల్లో పనుకోలేదు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా మరి 14 ఏళ్ళ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ అమలు చేయలేదు కాబట్టి మేము అమలు చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. చెప్పండి, ఇది కొంతకాలం నుంచి సంక్షేమ హాస్టల్ అదేవిధంగా మధ్యాహ్న భోజనం పథకం ఈ రైస్ తోటే అన్నం వండుతున్నారు, దీంతో తింటున్నారు. ఎలా ఉందమ్మా? కడుపులు నొప్పి వస్తుంది. బాగలేదా? బియ్యం బాగలేదు అంటే అన్నం బాగోట్లేదా? కాదు, సన్న బియ్యమే పెడుతున్నాము, మేము ఇంట్లో తిన్న బియ్యమే అని చెప్పేసి గతంలో కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పడం జరిగింది. ఆ బియ్యమే మేము ప్రవేశపెడతామని చెప్పేసి ఒక పథకం కూడా ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఏమంటారు? తినడానికి ఎలా ఉంది రైస్? బాగలా, పురుగులు రాళ్ళు. అది ఇప్పుడు మీరు అధికారులకు కానీ మీ పై టీచర్స్ కానీ ఎవరు కంప్లైంట్ చేయలేదా? మొత్తంగా అయితే చూస్తున్నాం ఇక్కడ సంక్షేమ హాస్టల్ అదేవిధంగా మధ్యాహ్న భోజనం పథకంలో ప్రవేశపెడుతున్న బియ్యము అయితే నాసిరకంగా ఉంటున్నాయి, పురుగులు మట్టి పిల్లలతోటి తినడానికి ఇబ్బందికరంగా ఉంది. అదేవిధంగా తింటే అనారోగ్యం పాలవుతున్నారు. ఇది వెంటనే ఈ బియ్యం అయితే మార్చి సీఎం జగన్ ఎటువంటి హామీ అయితే ఇచ్చారో సన్న బియ్యం ప్రవేశపెట్టి విద్యార్థుల ఆరోగ్యాలు కాపాడాలని చెప్పేసి కూడా విద్యార్థి చేసి కోరుకుంటుంది. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, RTV, ప్రకాశం జిల్లా.